ఏపీకి ఆ కొత్త మంత్రి ఎవరబ్బా అనేసి అధికారులు ప్లస్ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈయన ఎప్పుడు వచ్చాడు, ఈయనకి ఎప్పుడు ఇచ్చారు, ఈయనకి ఎప్పుడు అంత పెద్ద హోదా ఇచ్చారు అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే క్యాబినెట్ మంత్రుల పదవులు వేరు, క్యాబినెట్ ర్యాంక్ వేరు. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ చాలామందికి ఇస్తూ ఉంటారు. క్యాబినెట్ మంత్రులు వేరు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మంత్రులు కాలేరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళదే అన్నట్టు తయారైపోయింది. ఈ మెసేజ్ చూస్తేనే క్యాబినెట్ ర్యాంక్ని ఎలా వాడుతున్నారు అన్నది కూడా మీకు అందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల కోఆర్డినేటర్ పదవిని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్కు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా కేటాయించారు. చాలా బాగుంది. ఇంతవరకు ఎలాంటి వివాదం అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దీన్ని చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం కూడా చేస్తుంది. భారీగా ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చులు కూడా. అయితే సీఎం పర్యటనని కోఆర్డినేట్ చేయడం కోసం సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ని కూడా ఇప్పటికే విశాఖపట్నానికి పంపించేశారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి అన్నీ కూడా చూసుకుంటున్నాడు. అయితే ఆయన టూర్కు సంబంధించి విజయవాడతో పాటు విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా ఈ 3 ప్రాంతాల అధికారులకు ఆయన పేసీ పంపినటువంటి వైర్లెస్ మెసేజ్లో మాత్రం పెందుర్తి వెంకటేష్ను సీఎం కార్యక్రమాల మంత్రిగా అభివర్ణించారు. దీంతోనే ఆంధ్రప్రదేశ్లోని ఈ కొత్త మంత్రి ఎప్పుడు వచ్చారయ్యా అని చెప్పేసి చర్చ అయితే ప్రారంభమైపోయింది. కొంతమంది పేసీ అధికారుల ఓవర్ యాక్షన్ వల్ల లేనిపోని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వస్తున్నాయి అని చెప్పేసి అధికారులే చెప్తున్నారు. పెందుర్తి వెంకటేష్ ఓఎస్డి సాయాజీరావు పేరుతో వైర్లెస్ మెసేజ్ వివిధ జిల్లాల అధికారులకు వెళ్ళిపోయింది. అందులోనే పెందుర్తి వెంకటేష్ను మంత్రిగా ప్రస్తావించారు. ఇది ఒక వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలో కూడా కొంతమంది సిబ్బంది వ్యవహారం అడ్డుగోలుగా మారిందనే ఆరోపణలు చాలా పెద్దగా వినబడుతున్నాయి, పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నాయి. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.